తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌడ సామాజిక వర్గాన్ని ఇక కించపరిచారంటూ కూడా ఆంజనేయ గౌడ్ చెప్తా ఉన్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏంటి, అసలు రేవంత్ రెడ్డికి సంబంధించి గౌడ సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పాలి అంటున్నారు. ఇక అన్ని విషయాలు అడుగుదాం. ప్రధానంగా దేనికోసం రేవంత్ రెడ్డి గౌడ సామాజిక వర్గానికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, లేకపోతే ఎందుకు క్షమాపణలు చెప్పాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నిన్న సర్దార్ సర్వాయి పాపన్న జయంతి, తెలంగాణ చారిత్రక పురుషుడు, తెలంగాణ విప్లవ యోధుడు, బడుగుల ఆకాంక్షలకు, తెలంగాణ స్వయంపాలన ఆకాంక్షకు ప్రతీక అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించి సర్దార్ సర్వాయి పాపన్నకు గౌరవాన్ని, ఆయన చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవానికి వస్తా అని చెప్పి నమ్మించి సీఎం టూర్ షెడ్యూల్లో కూడా ఆ ప్రోగ్రాం పెట్టి టూర్ షెడ్యూల్ కూడా విడుదల చేసి హామీ ఇచ్చినాడు. హామీ ఇచ్చిన సందర్భంగానే ఆ గౌడ్ సోదరులంతా సీఎం గారు వస్తున్నారని చెప్పి భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు, బాజా భజంత్రులు పెట్టుకున్నారు. ఆయన ఘన స్వాగతం పలుకుదామని చెప్పి సీఎంగా రేవంత్ రెడ్డి కాదు, ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవంగా ఘనంగా స్వాగతం పలుకుదామని చెప్పి వాళ్ళంతా ఏర్పాట్లు చేసుకుంటే సర్దార్ సర్వాయి పాపన్న జయంతికి ఎగ్గొట్టి ఆ కార్యక్రమానికి అటెండ్ కాకుండా ఆంధ్ర సామాజిక వర్గం క్షత్రియ రాజుల మీటింగ్కి పోయినాడు. సంతోషం, పోయినావు. కానీ ఈ పాపన్న గౌడ్ జయంతికి రావడానికి నీకు కాళ్ళెందుకు రాలేదు? రాకపోగా అక్కడ రియల్ హీరోలైన ప్రభాస్ను, కృష్ణరాజును ఆకాశానికి ఎత్తిండు, రామ్ గోపాల్ వర్మను ఆకాశానికి ఎత్తిండు. కానీ తెలంగాణ రియల్ హీరో సర్దార్ సర్వాయి పాపన్న కదా. రియల్ హీరోను ఆకాశానికి ఎత్తిన నీవు తెలంగాణ రియల్ హీరో సర్దార్ సర్వాయి పాపన్నకు కనీసం నివాళులు అర్పించడానికి కూడా ఆయనకు చేతులు రాలేదు. వస్తా అని చెప్పి నమ్మించి మోసం చేసిండు. ఇటీవల కాలంలో లస్కర్గూడలో గీతా కార్మికుని చెట్టుకు వేలాడదీసి చెట్టు మీద కూర్చోబెట్టి కళ్ళలో నీళ్ళెన్ని ఉంటాయి, నీళ్ళెన్ని ఉంటాయి, కళ్ళెంత ఉంటుందని చెప్పి ఎగతాలు చేస్తాడు. ఇట్లా మొత్తంగా కూడా నిన్నటి దాకా గౌడ సామాజిక వర్గం గుండెలు గాయపడేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించాడు. రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గం కదా గౌడ సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గ వీరుడికి సంబంధించిన జయంతి, బడుగు వర్గాల వీరుడు, తెలంగాణ వీరుడికి సంబంధించిన జయంతికి రాకుండా ఎగ్గొట్టి అవమానించి మోసం చేసి, ఇంకొక వైపు తెలంగాణ రాష్ట్రంతో కానీ, తెలంగాణ అస్తిత్వంతో కానీ, తెలంగాణ పోరాటంతో కానీ, తెలంగాణ సామాజిక వ్యవస్థతో కానీ ఏమాత్రం సంబంధం లేని సభకు పోయి, రాజుల సభకు పోయి నువ్వు కిరీటం పెట్టుకొని సింహాసనం మీద ఊరేగుతూ రాజులను ఆకాశానికి ఎత్తి నువ్వు పొగుడుతా ఉన్నావు కదా. సంతోషం, అన్ని సామాజిక వర్గాల గొప్పతనాన్ని నువ్వు పొగడాలి. కానీ తెలంగాణ సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం పట్ల, గౌడ్ల పట్ల ఇంత నిర్లక్ష్యం నీకెందుకు? దీన్నే ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగానే రేవంత్ రెడ్డి చేసిన ఈ సంకుచిత చర్యకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు గౌడకు సంబంధించిన టూరిజం, అంటే ఏదైతే టూరిజంకి సంబంధించి 4.70 కోట్ల రూపాయలు కూడా నిన్న మంజూరు చేశారు. ఇక గౌడ సామాజిక వర్గాన్ని నేను అత్యంత ప్రేమిస్తాను, చాలా విలువనిస్తానంటూ కూడా ప్రభుత్వం నిన్న ఏదైతే బట్టి విక్రమార్క కూడా చెప్తా ఉన్నారు, బహుజనులందరికీ మేము న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. అయినా కూడా మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి అడుగులు అటువైపు పడతలేవు కదా, ఎవరికి నమ్మకం వస్తుంది? ఆయన నోటితో చెప్పి నొసడితో వెక్కిరించే పని చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు 4 కోట్లు సరిపోతాయండి? ఏ మూలకు వస్తాయి 4 కోట్లు? గత బీఆర్ఎస్ ప్రభుత్వమే దాన్ని టూరిజం ప్లేస్గా గుర్తించి దాన్ని అభివృద్ధి చేయడం కోసం 100 కోట్ల రూపాయలకు పైగా నిధులు అలొకేషన్లో చూపెట్టి బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్ బీఆర్ఓ కూడా ఇచ్చింది. దాన్ని అమలు చేయి నీకు చేతనైతే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడం కోసం జీవో ఇచ్చింది పోయినసారి జయంతి ఉత్సవాల సందర్భంగా. ఆ జీవోని నువ్వు అమలు చేయి. ఇప్పుడు వెంటనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేయను, ఆ చర్యలు తీసుకో. ఒక్క వైపు కూడా నీ కాలు గడప దాటడం కదా. డైలాగులేమో ఆకాశాన్ని అంటున్నాయి, కాలేమో గడప దాటడం లేదు. ఏ ఒక్కటి కూడా నిర్దిష్టమైన చర్య తీసుకోవడం లేదు. పైగా గీతా కార్మికుల మీద ఎక్సైజ్ దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. గీతా కార్మికులు అల్లాడిపోతూ ఉన్నారు, అక్రమ కేసులు నమోదు చేస్తూ ఉన్నారు గీతా వృత్తిదారుల మీద. ఇట్లా గీతా కార్మికులను వేధిస్తూ, అవమానిస్తూ, ఎక్కిరిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తూ, ఇంకొక వైపు బడుగులందరినీ ఆదరిస్తాం, బడుగుల్ని మేము అభివృద్ధి చేస్తామని చెప్తే నమ్మే వాళ్ళు ఎవరైనా అమాయకులు ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఒక్క అడుగున అటువైపు పడుతూ ఉందా? మనం చూస్తున్నాం కదా, బీసీ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం, బీసీ యువకుల పట్ల నిర్లక్ష్యం, కులవృత్తుల పట్ల నిర్లక్ష్యం, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల పట్ల నిర్లక్ష్యం, అన్ని రంగాల్ని పూర్తిగా పట్టించుకునే నాదుడే లేకుండా పోయినాడు కదా. ఇదేం పాలన? ఇంత పాపిష్టి పాలన, ఇంత సంకుచిత పాలన, ఇంత దుర్మార్గమైన పాలన తెలంగాణ రాష్ట్రంలో వస్తుందని కళ్ళ కూడా ఎవరం అనుకోలే. ఒకవైపు గొప్ప మాటలు చెప్పి ఇంకొక వైపు ఏమో నయవంచన చర్యలు తీసుకుంటా ఉన్నారు కదా. దీన్నే ఇవాళ మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం, దీన్నే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు? భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా చెప్తా ఉన్నాం, బడుగులు అగ్గి బరాట లాంటి వారు.
వాళ్ళ చెవులో పూలు పెడదామంటే వాళ్ళని మోసం చేద్దామంటే మాటలతో మభ్యపుచ్చుదామని నీవు అనుకుంటే నీ పప్పులు ఉడకవు. చైతన్యవంతులు ఇప్పుడు అందరిలో చైతన్యం వచ్చింది, జ్ఞానవంతులైనారు, ప్రతి కుటుంబంలో చదువుకున్న వాళ్ళు వచ్చినారు, అందరికి అర్థమవుతా ఉన్నది నీ ప్రవర్తన ఏందో. కాబట్టి ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకో. సంక్షేమ హాస్టల్ మీద దృష్టి సారించు, మీ చదువు మీద దృష్టి సారించు, ప్రభుత్వ స్కూల్స్ మీద దృష్టి సారించు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వు, వాళ్ళని ఆదుకో. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతికి హాజరు కాకుండా మోసం చేసినందుకు క్షమాపణ చెప్పు. ఇవన్నీ చేయకపోతే మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్రంలో ఉన్న బడుగులందరినీ ఏకం చేస్తాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారుకు గుణపాఠం చెప్తాం.